రాయలసీమ మీద అవ్యాజ్యమైనటువంటి ప్రేమను చూపించారు. అధికారంలో ఉన్నటువంటి 5 రోజులు గుర్తుకు రానటువంటి రాయలసీమ ప్రజలు, రాయలసీమ రైతులు, రాయలసీమ కష్టాలు, రాయలసీమ కన్నీళ్లు ఈరోజు ఆయన గుర్తుకొచ్చాయి. పెద్దలు చెప్పేవాళ్ళు శ్రీశ్రీ గురించి, దేవులపల్లి కృష్ణశాస్త్రి గురించి ఒక కంపారిజన్ చెప్పేవాళ్ళు. జనం బాధని తన బాధగా చెప్పేవాడు శ్రీశ్రీ అని, తన బాధని జనం బాధగా చెప్పేవాడు దేవులపల్లి కృష్ణశాస్త్రిని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తన బాధని రాయలసీమ బాధగా వివరించేటువంటి ప్రయత్నం చేశారు. అక్కసుని, ఆవేశాన్ని, ఆక్రోశాన్ని అన్నింటినీ చూపించాడు ఆయన. అంటే అబద్ధాలు చెప్పడంలో ఈ స్థాయిలో చెప్పచ్చా, అది ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఇన్ని స్థాయిలో అబద్ధాలు చెప్తారు అనేటువంటిది నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. లేదా అప్పుడప్పుడు అనుమానం వస్తుంది, ఆయనకి ఏమన్నా ఇట్లాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చే వ్యవస్థని ఆయన ఏర్పాటు చేసుకుని ఆ కళల ప్రపంచంలో, భ్రమల ప్రపంచంలో బతుకుతున్నాడా? ఎన్నికల ముందు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ చేరి ఏంటి వైనాట్ 175 అని మాట్లాడి ఆ భ్రమంలో బతికి 11లకు వస్తే షాక్లో నుంచి ఆయన ఇంకా బయటికి రాలేకుండా ఉన్నాడా? రాకుండా చూస్తూ ఉన్నారా చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు? ఇదిగో అద్భుతమైనటువంటి మరో రంగుల ప్రపంచాన్ని చూపించి అది వెలుగొండని జాతికి అంకితం ఇచ్చాడు అంటాడు. అరే, ఇంకా 1000 కోట్లు ల్యాండ్ అక్విజిషన్కి ఇవ్వాలా? ఇంకా చేయాల్సిన పనులు దాదాపు ఒక 700-800 కోట్లు ఉన్నాయి. రండి జగన్మోహన్ రెడ్డి గారు, పోదాం ఒకసారి. ఇదొక్కటి చాలు మీరు చెప్పిన మాటల్లో వాస్తవాలు చూపించడానికి. అది మాట్లాడుతూ ఇంకోటి ఏమన్నాడు, కుప్పంకి 500 కిలోమీటర్లు నీళ్లు తీసుకెళ్ళానన్నాడు. రాష్ట్రం నవ్విపోయింది. అది డమ్మీ గేటు పెట్టి ట్యాంకర్లతో నీళ్లు నింపి కాలువ తీసుకెళ్లి మీరైతే 6 పంపుల నుంచి 12 పంపుల కెపాసిటీకి 100 రోజుల్లో 3000 కోట్లను ఖర్చు పెట్టి తీసుకెళ్ళింది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్. అది చిత్తశుద్ధి అంటే, అది కమిట్మెంట్ అంటే, అది రాయలసీమ ప్రజల పట్ల ప్రేమ అంటే. నాన్న చిన్న రిక్వెస్ట్, పక్కన డిస్కషన్ ఆపండి. అంత సిన్సియర్గా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఒకరోజు ఒక ప్రాజెక్టులో కూడా ఆలస్యం జరగకూడదు, ఉన్నటువంటి పరిమితమైనటువంటి నిధులతోటే మనం అద్భుతాలు చెయ్యాలి అనేటువంటిది. మీరేం చేస్తున్నారు? సడన్గా న్యూ ఇయర్లో ఒకరోజు బయటకు వచ్చారు. ఈరోజు రావడం ప్రజల మీద ఉన్న బాధని, ఆవేశాన్ని, ఆక్రోశాన్ని అన్ని అసత్యాలతోటి, అసత్యాల పునాదుల మీద రాజకీయాల్ని నిర్మించుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మామూలుగా మనకు పాపులర్ 2 సామెతలు చెప్తాయి. అదేంది, 100 ఎలుకలు తిన్న పిల్లి కాశీ యాత్రకు పోయిందని, లేకపోతే దయ్యాలు వేదాలు వల్లించడము అని. ఈ 2 మనకు చాలా రెగ్యులర్గా పాలిటిక్స్లో వాడేటువంటి సామెతలు. ఆ పిల్లి సిగ్గుపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటల్ని విని. ఒకవేళ అట్లా వల్లించే, వేదాలు వల్లించే దయ్యాలు ఏమన్నా ఉంటే అది కూడా సిగ్గుపడుతుంది మీరు చెప్పినటువంటి అబద్ధాలని, అసత్యాలని చూసి. ఏంది, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను నేను చేశాను. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కాదు, రాయలసీమ థెఫ్ట్ ఇరిగేషన్. ఏం జరిగింది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్లో? మా పాత వీడియోలు ఇక్కడున్న పాత్రికేయ మిత్రులు చూస్తుంటారు. 900 కోట్ల రూపాయలని ఎట్లా దాంట్లో నుంచి తీశారు బయటకి అనేటువంటిది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టి మొత్తం ఇచ్చాను. ఒకసారి వీడియోలు జగన్మోహన్ రెడ్డి గారికి పంపమంటే పంపుతాను. రాయలసీమ ప్రజల ఆవేదనని, మాకు నీళ్లు రావాలి అన్నటువంటి ఒక ఆలోచనని ఏ రకంగా నువ్వు అవినీతి కోసం వాడుకున్నావు. ఫైనల్గా రాయలసీమ థెఫ్ట్ ఇరిగేషన్ చేశాను. ఇవాళ మేము సిన్సియర్గా ఉన్నాం, కమిటెడ్గా ఉన్నాం. ఉన్న పరిమితమైన నిధులతోనే అందరినీవాన్ని పూర్తి చేసి రాయలసీమలో కొన్ని ప్రాంతాలకు నీళ్ళు ఇచ్చాం. మిగిలిన ప్రాంతాలకు ఎట్లా ఇవ్వాలని చూస్తున్నాం. ఎంతో కాలంగా సుదీర్ఘమైనటువంటి పోరాటాలు అన్ని పార్టీలు చేశాయి ప్రజల కోసం. అవి ప్రతి పోరాటాన్ని కూడా మేము ఏ రకంగా ఆన్సర్ చేయాలి అనేటువంటి దిశగా ప్రాజెక్టులను రూపకల్పన చేసుకున్నాం. ఇక రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి 2-3 పేపర్లు రిలీజ్ చేసిన తర్వాత మీకు కొన్ని
ఆయన చెప్పిన దాంట్లో వాస్తవాలు అంటే చెప్తాను. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నేను ఏదో కట్టానని, దాన్ని ఏదో చంద్రబాబు నాయుడు ఆపమని చెప్తే, చెవులో చెప్తే ఆపేశారని, నాకేదో క్లోజ్డ్ రూమ్లో చెప్తే ద్రోహం జరిగింది అని. అసలు అది ప్రాజెక్టా కాదా? మీరు మీ ప్రభుత్వ హయాంలో ఆ ప్రాజెక్ట్ని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని పనులు ప్రారంభించారా లేదా? ఫస్ట్ సూటిగా దీనికి సమాధానం చెప్పమని జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతాను. అసలు అది ప్రాజెక్టే కాదు, కేవలం డిపిఆర్ తయారు చేయడానికి సంసిద్ధం చేసుకుంటున్నాం. డిపిఆర్ కూడా కాదు, డిపిఆర్ని తయారు చేసుకోవడానికి సంసిద్ధం చేసుకుంటున్నాం. అంటే మనం ఇల్లు కట్టాలి అంటే ముగ్గు వేయాలి కింద, ఆ ముగ్గు పోసే ముందు ఏం చేస్తాం? చెట్లు కంపలు కొడతాం. అది నువ్వు చేసుకుంటున్నాని చెప్పి నువ్వు నీ ప్రభుత్వంలో అధికారికంగా ఎన్జిటికి నన్ అదర్ దాన్ ది చీఫ్ సెక్రటరీతో సంతకం పెట్టించావు. చాలా కాంట్రవర్సీ అయింది. నేను గతంలో కూడా దీని మీద లేఖలు రాశాను, మాట్లాడాను. చీఫ్ సెక్రటరీ, ఇరిగేషన్ సెక్రటరీ కాదు, మామూలుగా సిఈలు ఎస్సీలు సంతకాలు పెట్టేవాళ్ళు. ఈ అఫిడవిట్ పెట్టకముందు చీఫ్ సెక్రటరీ తప్ప వేరే వాళ్ళు పెడితే కుదరదు అనేటువంటిది అనఫిషియల్గా వాళ్ళకు వస్తే చీఫ్ సెక్రటరీతో ఫైల్ చేశారు. ఇంత డాక్యుమెంట్ చదవను, ఒకే ఒక్క లైన్ చదివి వినిపిస్తుంది మీకు. It is submitted that the state of Andhra Pradesh has filed its counter affidavit and the relevant portions read as follows. अब ఒక్క paragraph చదువుతా. I state that we humbly submit that we are doing only preparatory work for DPR investigation but not the main work. I repeat, I state that. గ్రామటికల్గా వాళ్ళు రాసింది కూడా అంత కరెక్ట్గా లేదు, బట్ స్టిల్ ఐఎమ్ రీడింగ్. ఐ స్టేట్ దట్ వీ హంబ్లీ సబ్మిట్ దట్ వీఆర్ డూయింగ్ ఓన్లీ ప్రిపరేటరీ వర్క్ ఫర్ డిపిఆర్ ఇన్వెస్టిగేషన్ బట్ నాట్ ది మెయిన్ వర్క్. డిపిఆర్ ప్రిపేర్ చేయడానికి ప్రిపరేటరీ వర్క్ మాత్రమే చేస్తున్నాం. ఇది మీరు చేపట్టినటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను ప్రాజెక్టు. ఒక డిపిఆర్ తయారు చేయడానికి ప్రిపరేటరీ వర్క్ అంటే ఇల్లు కట్టే ముందు, సున్నం పోసే ముందు, కంప కొట్టే దానికోసం మీరు పెట్టి ప్రజల్ని మభ్యపెట్టారు. ఏం చేశారు? ఇది వాస్తవం అని మీరు అఫిడవిట్ వేశారు. కింద సంతకం ఎవరు? చీఫ్ సెక్రటరీ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆ రోజున్న చీఫ్ సెక్రటరీ ఎవరో మనకు తెలుసు. ఆయనతో సంతకం పెట్టించారు. మీరేదో మా రాయలసీమ రైతుల కలల్ని, వాళ్ళ మనసులోని ఉన్నటువంటి ఆవేదనని క్యాష్ చేసుకోవడం కాదా ఇది? ఈ రాయలసీమ ప్రాజెక్ట్ చేశామని చెప్పి ఎంత డైవర్ట్ చేశారు దీంట్లో నుంచి? 900 కోట్లు. ప్రజలందరికీ గుర్తు చేస్తా ఉన్నా. ఈ 900 కోట్ల అప్పు గురించి నేను గతంలో మాట్లాడితే నా మీద అనేక మంది విమర్శలు కూడా చేశారు. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలతో ఒక్కోసారి కొంతమేరకే మాట్లాడాల్సి వచ్చి ఆపితే కూడా ఈయన టీజర్ లాగా కొంత మాట్లాడాడు, మిగిలింది మాట్లాడలేదన్నారు. ఆవేదన అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళ గురించి నేను మళ్ళీ చెప్తా ఉన్నా. ఈ పేరు పెట్టి పిఎఫ్సి దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చారు. డబ్బులు రావాల్సింది ఎక్కడికి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. కానీ ఆ డబ్బులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాలేదు. అందుకనే నేను చెప్పాను అది రాయలసీమ థెఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అయింది, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కాదు. పోనీ నువ్వు ఏం చేసినా చిత్తశుద్ధితో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసావు, ఏదో రూపంలో చేస్తావా చేయవా, నీకు ఒక ఆలోచన ఉంది, మాకు ఒక ఆలోచన ఉంది. పోనీ దాన్ననే చేసావు. అదే 1200 కోట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారు 1 సంవత్సరంలో ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాడు. ఆలోచన నువ్వు విమర్శించావు, మేము కరెక్ట్ అనుకున్నాం, మేము చేసాం. పోనీ నువ్వు చేసావా? అరే నువ్వు చేసిందేమో డిపిఆర్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టు, నువ్వు ప్రజలకు చెప్పింది ఈరోజేమో ఆపేశానని. ఇది ఒకటి. రెండవది, చంద్రబాబు నాయుడు గారు ఆపింది ఏంటి? 2020లోనే నీ ఫ్రెండే చెప్పాడు. నువ్వు వెళ్ళి ఈరోజు ప్రెస్ మీట్లో ఏమంటున్నావు? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద చంద్రబాబు నాయుడు గారు కేసులు వేశారని. కేసులు వేసింది ఎవరు? తెలంగాణ ప్రభుత్వం, నీ మిత్రుడు. అటు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు నీ మీద 2020లో వేశారు. నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయన డాక్యుమెంట్లతో సహా చూపించాడు. మేము స్టే తీసుకొచ్చాం దాని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద అని.
ఇప్పుడు చెప్పండి, చీకటి ఒప్పందాలు ఎవరికి ఉన్నాయి? ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టింది ఎవరు? రాష్ట్రం కోసం అనుక్షణం తపన పడేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు, ఆ ప్రాజెక్టుల పేరుతో ప్రజల్ని మోసం చేసింది నువ్వు మరోవైపు. ఇది ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశాను. రెండవది దీనికి సంబంధించింది. చివరికి మళ్ళీ ఏం చేసావు? 2023లోకి వచ్చేటప్పటికి ఇది అసలు ప్రాజెక్ట్ కాదు, వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ రాయలసీమ లిఫ్ట్ స్కీమ్. జీవో కాపీ చదువుతా ఉన్నా, మీకు కావాలంటే సాఫ్ట్ కాపీలు పెడతాను. రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ వర్క్ కాంపోనెంట్స్ రిక్వైర్డ్ ఫర్ డ్రింకింగ్ వాటర్ ఫర్ చెన్నై వాటర్ సప్లై అండ్ క్రానికల్లీ డ్రాట్ ప్రోన్ ఏరియాస్ ఆఫ్ రాయలసీమ రీజియన్. అసలు ఇది ఇరిగేషన్ ప్రాజెక్టు కాదు. చివరి 2 లైన్లు చదువుతా, ఎందుకంటే ఇంతకుముందే మీరు గంటసేపు కూర్చున్నా అన్నారు కాబట్టి. గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది ప్రపోజల్స్ ఆఫ్ ది చీఫ్ ఇంజనీర్ కర్నూల్ హియర్ బై అకార్డ్ అప్రూవల్ ఫర్ టేకింగ్ అప్ రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ టు మీట్ ది చెన్నై వాటర్ సప్లై అండ్ డ్రింకింగ్ వాటర్ నీడ్స్. ఐ రిపీట్, డ్రింకింగ్ వాటర్ నీడ్స్ ఆఫ్ రాయలసీమ రీజన్. అది లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కాదు, డిపిఆర్కి ప్రీ ఇన్వెస్టిగేషన్ అని చెప్పింది నువ్వే. ఆ తర్వాత కాదు చెన్నైకి నీళ్ళు ఇవ్వడానికి రాయలసీమలో ఇతర ప్రాంతాలకు, ఏ ప్రాంతాలు వెళ్తాయి, ఎట్లా వెళ్తాయి, అదో పెద్ద డిస్కషన్ పాయింట్. ఐ డోంట్ వాంట్ టు టేక్ ఇట్ అప్ నౌ. ఎక్కడ ఏది ఏ రూపంలో రాయలసీమకు న్యాయం జరిగినా కూడా సంతోషపడతాం, ఎవరికి జరిగినా కూడా. ఈ ఆలోచన కరెక్టా కాదా అనేటువంటి దాని మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి, అది కూడా పక్కన పెడతాం. అది డిపిఆర్ స్కీమ్ అంటావు, మళ్ళీ నువ్వే దాన్ని డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ అంటావు. ఇందులో నిజమేది జగన్మోహన్ రెడ్డి గారు? ఇది రాయలసీమ ప్రజల్ని మోసం చేయడం కాదా? ఏదో ఒకటి రిజల్ట్ చూపించండి మీరు. ఇవాళ మేము కాన్ఫిడెంట్గా చెప్తున్నాం, పోలవరం రాకముందు పట్టిసీమను కడితే నువ్వు అక్కడ వెళ్ళి రెచ్చగొట్టావు, ఇక్కడ వచ్చి మాట్లాడావు. ఇవాళ పట్టిసీమ కట్టడం మూలాన కింద కృష్ణా డెల్టా బాగుంది, పైన ఉన్నటువంటి రాయలసీమ బాగుంది. మొత్తం అందరూ కనీసం బ్యాలెన్స్ చేసుకోగలుగుతూ ఉన్నాం. 1200 కోట్లు ఖర్చు పెడితే ఇప్పటికే అది 40,000 80,000 కోట్ల సంపదను సృష్టించింది. నువ్వేం చేసావు? నీ 900 కోట్లను ఎక్కడ ఖర్చు పెట్టావు? డిపిఆర్ ప్రిపేర్ చేయడానికి 900 కోట్లను ఖర్చు పెట్టావా నువ్వు? ఎక్స్ప్లెయిన్ చేయండి. రాయలసీమ ప్రజా సంఘాలు ఉన్నాయి, వాళ్ళకి చెప్పండి. రాయలసీమ మేధావులు అడుగుతున్నారు, వాళ్ళకి చెప్పండి. వాళ్ళకు కూడా రాయలసీమలో ఎట్లా ఉంటాయంటే ప్రజలు ఎవరు చెప్పినా మాకు నీళ్లు తెస్తామని మేము నమ్మేటువంటి పరిస్థితుల్లో ఉంటాం. ఆ ప్రాంతంలో పోరాటాలు చేస్తున్నటువంటి ప్రజా సంఘాలు కానీ, పార్టీలు కానీ, మేధావులు కానీ, ఓకే ఇదేదో నాకు లాభం జరుగుతుంది, నాకు కాకపోయినా నా కొడుకులకో నా తరానికో నీళ్ళు వస్తాయనేటువంటి ఒక నమ్మకాన్ని వమ్ము చేసింది కాక, ఒక డిపిఆర్ ప్రిపరేషన్ పేరుతో 900 కోట్లు, మళ్ళీ అది డ్రింకింగ్ వాటర్ స్కీమ్ అంటూ మళ్ళీ ఈరోజు వచ్చి చంద్రబాబు ఆపాడని మా మీద బురదేసే ప్రయత్నం. ఇక రాయలసీమ నీకున్న ప్రేమ ఎంత అనేటువంటిది కూడా ఈరోజు ప్రజలకు ఇంకో డాక్యుమెంట్ చూపించాలి. జీవో నంబర్ 365 2020 8/7/2020. ఇది ఈ రాష్ట్రంలో 198 ఇరిగేషన్ ప్రాజెక్టులను ఆపేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవో. ఇందులో దాదాపు 102 పైన ఉన్నటువంటి రాయలసీమ ప్రాజెక్టులు. ఐ విల్ జస్ట్ రీడ్ ఫస్ట్ 2-3 లైన్స్. The government, after careful examination of the proposals of Chief Engineers of Water Resources Department as per para number 1 above, hereby accord approval for closure / pre-closure of 198 irrigation work agreements as under. అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పనులు, అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన పనులు, అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన పనులు, అంతకుముందు ఆ మధ్యలో రోషయ్య గారు ఇచ్చిన పనులు, అంతకుముందు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పనులు, కొనసాగుతూ ఉన్నటువంటి పనులు, రకరకాల ఆశలు ఆకాంక్షల మేరకు ప్రజల కోసం చేపట్టినటువంటి పనులు 198 ప్రాజెక్టులను క్లోజ్ చేస్తే అందులో 102 ప్రాజెక్టులు రాయలసీమ ప్రాంత ప్రాజెక్టులు. ఇది రాయలసీమకు న్యాయం జరిగేటువంటిదా?
ప్రజల ఆశల్ని ఆకాంక్షల్ని నువ్వు చేతల్లో చూపించేది ఒకటి, మాటల్లో చూపించేది ఒకటి. నీ మాటల్లోనేమో ప్రేమ కనపడేటువంటి నటించే ప్రయత్నం చేస్తావు, నీ చేతల్లోకి వచ్చేటప్పటికి అన్నిటికీ రాయలసీమ ప్రజలకు విఘాతాన్ని కల్పించేటువంటి ప్రయత్నం చేస్తావు. ఇంకొంచెం అసలు మాట్లాడకూడదు అనుకున్నా కానీ ఈ భూమి మీద లేనటువంటి వ్యక్తుల గురించి మనం మాట్లాడకూడదు.